ట్విట్టర్ కావచ్చు, మీ దగ్గర ఉన్న ఇన్స్టాగ్రామ్ కావచ్చు, మీ దగ్గర ఉన్న ఫేస్బుక్ కావచ్చు, మీ దగ్గర ఉన్న యూట్యూబ్ కావచ్చు, లేదా మరే ఇతర సోషల్ మాధ్యమాలు ఉన్నా కూడా ఈ రేవంత్ రెడ్డిని బ్యాన్ చేయండి. చాలా మంచిది. ఆరోగ్యానికి మానసిక ప్రశాంతతకు చాలా మంచిది. ఎందుకు అంటే ఒక రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి, అందులో 4 కోట్ల మంది ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి కుర్చీ ఏదైతే ఉందో ఒక దైవంగా భావిస్తారు తెలంగాణ ప్రాంత ప్రజలు. కానీ ఆ కుర్చీలో కూర్చొని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నాడండి. ఒక ప్రతిపక్ష నేత అయినా కల్వకుంట్ల చంద్రశేఖరరావు మీద మాట్లాడిన భాష చూసిరు, నిన్నటికి నిన్న కూడా ఎట్లా మాట్లాడిండో చూసిరు. ఈరోజు మళ్ళీ దారుణంగా మాట్లాడుతున్న ఇలాంటి పదాలు మనకు అవసరమా? ఇలాంటి ముఖ్యమంత్రి మనకు అవసరమా? ఇలాంటి వ్యక్తిని మనం ఎందుకు ఆ ప్రజల్లోకి తీసుకెళ్ళాలి? అసలు ఇలాంటి వ్యక్తిని ఎందుకు చూపించాలి అనే ఆలోచన మీలో పుట్టాలి. ఎందుకంటే హిట్లర్ నియంతృత్వ పోకడను ఆ ముఠాకు సంబంధించి ఏ విధంగా మాట్లాడిండో చూడు. అంటే హిట్లర్ ముఠా ఎంత దారుణంగా అణచివేతకు పూనిందో దానికి సంబంధించి కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తా. ఒకసారి చూడండి. హిట్లర్ నాకు ఆదర్శం. అసలు ఈ హిట్లరు రేవంత్ రెడ్డికి ఎందుకు ఆదర్శం అయిండు అనేది ఫస్ట్ మనం చూడాల్సిన అంశం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డికి హిట్లర్ నాకు ఆదర్శం అంటూ చేసిండు. సో ఈ స్టేట్మెంట్ తెలంగాణ ప్రజలు చీతరించుకుంటున్నారు. అసలు రీజన్ ఏందో కూడా చూద్దాం. అంటే హిట్లర్ ఎందుకు ఆదర్శం అనేది ఇది తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా దయచేసి ఆలోచించండి. ఈ హిట్లర్కు సంబంధించిన అంశం ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో కూడా ఇప్పుడు తెలంగాణలో మరొకసారి హిట్లర్కు సంబంధించిన చరిత్ర చదివే విధంగా కూడా ఉంది. మీరందరూ కూడా ఆలోచించండి. తెలంగాణ ప్రజలు ప్రజాస్వామ్యాన్ని, స్వేచ్ఛను అమితంగా కూడా ప్రేమిస్తారు. అదందరికీ తెలిసిన విషయమే. అలాంటి చోట ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యి ఉండి స్వయంగా కోట్లాది మందిని